శశి మంత్రి పదవి నుంచి పీకేశారా? మాక్సిమం ట్రై చేశాను, అవ్వలేదు. వెంటనే బయలుదేరి ఊరికే వస్తున్నాను. ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓయ్, మళ్ళీ కలుద్దాం. మీ అదృష్టం బాగుండే టైంకి ఏమొచ్చిందిరా ఫోను? లక్కీ బాయ్స్. రేపు మనం కలెక్టర్ని కలవాలి బాబు. దీనికి కూడా మంచి సంబంధాలు వస్తున్నాయి బావగారు. కానీ చారుకు చేయకుండా దీనికి చేస్తే బాగుండదు కదా. కొంచెం త్వరగా చూడండి. ఇదిగో బాబు. వద్దండి. ఆ, నాకు నాకు సరే ఓకే. సంబంధాలు చూడమని ఒకళ్ళిద్దరితో చెప్పానురా. కానీ అదేమో మనలాగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళేటట్లేదు. తెలిసిన వాళ్ళు కాకపోతే అది కష్టపడుతుంది కదా. అయితే తెలిసిన వాళ్ళతో చేయొచ్చు కదండి. మన అప్పారావు కూడా మీ అమ్మ అంటే బాగా ఇష్టం. పైగా తన గురించి బాగా తెలిసినోడు. ఎరా అప్పారావు, నాతో ఒక మాట కూడా చెప్పలేదు. చారు, ఒక్క నిమిషం రామ్మా. నీకు పెళ్లి సంబంధాలు మాట్లాడే క్రమంలో అప్పారావుకి నువ్వంటే ఇష్టం అని తెలిసింది. చిన్నప్పటి నుంచి నీ గురించి బాగా తెలిసినవాడు, బాగానే స్థిరపడ్డాడు. నువ్వేమంటావు? సిగ్గులేని ఎదవా. అర్థం కాదా నీకు? ముఖం మీదే చెప్తే ఏడ్చి చేస్తావని అప్పుడే నిన్ను దూరం పెట్టాను. అలా అయినా అర్థమై చేస్తుందని. అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదమ్మా. మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది. నేను అర్థమయ్యేలాగా లోపలికి తీసుకెళ్లి చెప్తాను. నువ్వు వెళ్ళి పని చూసుకోమ్మా. మళ్ళీ నా జోలికి వచ్చినా, నా టాపిక్ ఎత్తినా కాళ్ళు విరగొట్టి పోయిలో పడతా చెప్తున్నా. అంటే నువ్వు అంత కాన్ఫిడెంట్ గా చెప్పేసరికి అమ్మాయి కూడా నువ్వు అంటే ఇష్టం అనుకున్నాను. సారీ అప్పారావు. కాళ్ళు పొయ్యిలో పడద్దట పద. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాంతానికి కోస్టల్ కారిడార్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి బంగారం చేయబోతోంది. 2-3 నెలల్లో బయటకు అనౌన్స్ చేస్తారు. గవర్నమెంట్ లో ఉండడం వల్ల మనకి ప్రాజెక్ట్ ప్లాన్ మొత్తం లీక్ అయింది. ఆ అనౌన్స్మెంట్ బయటకొచ్చి ఈ భూములన్నీ బంగారం అయ్యే లోపు వీలైనంత భూమి మన దగ్గరుండాలి. 5-6 వేల ఎకరాలు పోగేయాలరా కనీసం. రైతులకు చిల్లర పడేయండి, కాదంటే కొట్టి లాక్కోండి, ఇంకా ఇబ్బంది అయితే చంపేయండి. కానీ మొత్తం మనదవ్వాలి. అన్నయ్య, అబ్బాయి పట్నం నుంచి వచ్చాడు. నన్ను దాన్ని తనతో తీసుకెళ్లిపోవాలనుకుంటున్నాడు. తను కూడా వెళ్ళిపోవాలని రాత్రంతా అరిచి గోల చేసింది. ఉన్నట్టుండి మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నా వల్ల కావడం లేదన్నయ్య. నువ్వైనా దానికి సర్ది చెప్పన్నయ్యా. నువ్వు నాకు తోడబుట్టిన వాడిరా. నీకేమైనా చెప్పగలను. నీ భార్యకి నేనెలా చెప్తానురా? పైగా పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళయ్యారు. మనం కలిసి ఉండాలని వాళ్ళ కోరికల్ని కాదండం మన స్వార్థం అవ్వదు. ఇంతకాలం మనం కలిసి ఉన్నాం కదరా. అయినా ఎక్కడి దాకా వెళ్తున్నాం? హైదరాబాద్కేగా. పండగలకు కలుసుకుందాంలే. అమ్మా, ఈ లంగా ఓనీలు కూడా పెట్టు. పట్నం వెళ్తే ఈ లంగా ఉన్నీళ్ళు ఎందుకే? ఆ? అది అక్కడ పెట్టనబ్బా. ఆ? ఆ, ఆ. అలా ఖాళీగా కూర్చోపోతే ఆడు బ్యాగులు సర్దుతున్నాడు. ఎల్లో చెయ్యొచ్చుగా. అమ్మా, ఇప్పుడు ఆ పరుపాది ఎందుకు ప్యాక్ చేసావే? అబ్బా, ఎవరినొస్తే పడుకోవడానికి ఉంటుందని సర్దానురా. అక్కడ ఉన్నాయని చెప్పాను కదా. బట్టల మటుకే సర్దమన్నాడక్క. మిగతా అన్ని అక్కడ కొన్నాడంట. అక్కడికి వెళ్ళి చూసుకుని ఏమైనా తక్కువైతే నీకు ఫోన్ చేస్తాను. నువ్వు ఎవరితో అయినా పంపింది కానీ. ఇంకోసారి ఆలోచించి జ్యోతి, అక్కడికెళ్ళి మనం ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి ఏం చేస్తావంటే ఏం చేస్తాం? ఇక్కడుంటే ఏం చేస్తున్నావు? కలిసి ఉంటారండి. అయిన వాళ్ళతో సొంత ఊళ్ళో కలిసి ఉంటారు. ఇక్కడి నుంచి ఏదో కొత్త ఊరికి వెళ్తున్నాం నాత్రం తప్ప నిజంగా ఎందుకు వెళ్తున్నారో మీకు కూడా తెలీదు. కొత్తగా ఈ వయసులో మీరు అక్కడికి వెళ్ళి చూసేది చేసేది ఏమి ఉండదండి. మీరుండే ఇంట్లోంచి 4 పెద్ద మేడలు కనపడతాయి. ఇక్కడికన్నా 4 గంటలు కరెంట్ ఎక్కువ ఉంటుంది.
కానీ ఆప్యాయంగా 4 మాటలు మాట్లాడటానికి కొత్తగా 4 మనుషులు మాత్రం దొరకరండి. మీరు రోజు మాట్లాడే పొలవరపు మాటలు నాకు తెలిసి వీళ్ళకి కఠినంగా అనిపించవండి. నాకు తెలిసి చాలా సరదాగా కూడా ఉంటాయి. కానీ మీరు వీళ్ళని వదిలేసి వెళ్ళాక అనే సరదా మీకు దొరకదు, వినే సరదా వీళ్ళకి దొరకదు. ఇంట్లోంచి బయటకు వెళ్ళటం సూట్ కేసు సర్దుకొని బయటికి వెళ్ళి 4 మెట్లు దిగితే సరిపోద్ది అనుకుంటున్నారు. కానీ ఒకసారి వెళ్ళాక తిరిగి రావాలనిపిస్తే 1000 మెట్లు దిగాలండి. ఊళ్ళోంచి ఎవరిని వెళ్ళిపోతుంటే వెళ్ళొద్దు అని బస్టాండ్ దాకా పరిగెత్తు బతిమాలతారని విన్నాను ఆయన. ఇప్పుడు సొంత తమ్ముడు వెళ్ళిపోతుంటే రేపటి నుంచి ఊళ్ళో వాళ్ళ ముందు ఎలా బతుకుతారు? బాగా సెటిల్ అమ్మా నాన్నని సిటీ తీసుకెళ్లి చూసుకుందాం అనుకుంటున్నాం. ఇట్స్ రియలీ నైస్. కానీ వాళ్ళకి అమ్మా నాన్నలతో సమానమైన అన్న వదుల దగ్గర నుంచి విడతీస్తున్నాం. వాళ్ళు ఇక్కడే ఉంటే నువ్వు వారానికి ఒకసారి శనాధారాలు వచ్చి చూడొచ్చు. రాత్రి వాల్వో బస్ ఎక్కితే పొద్దున్న దిగేంత దూరం. కానీ వాళ్ళు నీతో పాటు వచ్చేస్తే సంవత్సరానికి ఒకసారి వచ్చే సంక్రాంతికి కూడా రాలేనంత దూరం పెరుగుతుంది. అన్నదమ్ములు ఇద్దరు 40 ఏళ్ళగా కలిసి ఉన్నారు. 40 years ఈజ్ రియలీ సంథింగ్. మనం చూస్తూనే ఉండాలి కానీ ఇంకా 40 ఏళ్ళు కలిసి ఉంటారు. చూస్తున్నాం బాస్, బాగుంటుంది. మీ ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకున్నాను ఏమనుకోపాకండి సార్. మొన్న 4 రోజులు ఇక్కడే భోంచేశాను. మీ అందరు నవ్వుతూ ఉంటే బాగుంటుంది. ఒరే నాన్న, పెద్ద పంటకి 3 రోజులు ముందే వచ్చారా? అలాగే అమ్మా, అందరం చక్కగా ఇక్కడే చేసుకున్నాం ఏంటి? తప్పకుండా వస్తానులే. నువ్వేం టెన్షన్ పడకు, నేను సెట్ చేస్తాను. నాకు తెలుసు మావయ్య, నువ్వు జమ్ము. ఓకేనా? ఓకే, కన్ఫర్మ్. సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను, ఎవరైనా తోడుగా వస్తారా? ఏంటి కాదు, ఇటు చూడు. ఇదిగో, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను చెప్పేది నీకు. సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను, ఎవరైనా తోడుగా వస్తారా? ఇది కదా రేయ్, భద్రపడి. సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను, ఎవరైనా తోడుగా వస్తారా? నన్ను కాదా, చేతులు అదే చెప్పా. ఇక్కడ నుంచో సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను, ఎవరైనా వస్తారా? బాబు, నువ్వు వెళ్లేదాకా తోటకి వెళ్తానే ఉంటది, తోడుగా వెళ్ళు. సుమతక్క, బాగున్నావా? బాగున్నాను చారు, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. కోర్స్ అంతా అయిపోయిందా? అయిపోయింది. నమస్తే బాబు. నమస్కారం. కూరగాయలు కొత్త రకంగా పండించే టెక్నిక్ నేర్చుకున్నాను, ట్రై చేద్దాం. గోరింటాకు కావాలి సుమతక్క, బాగా ఎర్రగా పండాలి, బాగా ఎర్రటి మొగుడొచ్చేలా పండాలి. మొత్తం కోసేసుకోచారు. మ్, ఎలాగో మొక్కలన్నీ తీసేస్తున్నావు, రేపు ఊరదిలి పట్నం వెళ్ళిపోతున్నావు. అదేంటక్క సడన్ గా? నిన్నే ఊర్లోకి మినిస్టర్ వచ్చాడంట. ఈ పొలమంతా కావాలంట. కుదరదని ఎంత బతిలాడుకున్నా వినలేదు. మామయ్యని కొట్టారు కూడా. రేపు పొద్దునే వచ్చి ఎంతో కంతిచ్చి కాగితాల మీద సంతకాలు పెట్టించుకెళ్తామన్నారు. అందుకే పట్నం వెళ్ళిపోయి ఏదైనా పని చూసుకుందాం అనుకుంటున్నాం. నీకేం కావాలంటే తీసుకెళ్ళమ్మా. త్వరగా సంతకం పెడితే వెళ్ళిపోతాం. చనిపోయిన వాళ్ళ ఆయన మీతో పాటు ఇక్కడే పుట్టి పెరుగుంటాడు. మీకు కూడా బాగా పరిచయం ఉండి ఉంటుంది. అలాంటి రోడ్డు ఊరు వదిలేసి ఎక్కడికో బార్డర్కి వెళ్ళి మన కోసం యుద్ధంలో చనిపోయాడు. అయ్యో పాపం ఉంటే తప్ప మనం వీళ్ళ కోసం ఏం చేయలేం. అయినా సరే ఎవరిని సాయం అడగకుండా వచ్చిన డబ్బులతో పొలం కొనుక్కొని కూరగాయలు అమ్ముకొని బతుకుతుంటే
ఎవడో గన్నయ్య పొలం అడిగాడని పేపర్లు పట్టుకుని వచ్చేటి వింటరా ఎలాంటి త్వరగా సంతకం పెడితే వెళ్ళిపోతాం. పిల్లల్ని లోపల తీసుకెళ్ళండి. కొత్తగా వచ్చిన నాకేళ్ల గురించి చెప్తుంటే గొంతు తడబడుతుంది. ఏళ్ల తరబడి చూస్తున్నారు, కొంచెం కూడా పాప అనిపించట్లేదురా? నేను ఇక్కడే ఉంటాను, పొలం ఇక్కడే ఉంటది. పేపర్ నా చూసుకోవచ్చు. వీడియో ఉన్నాడా లేదా డౌట్. అస్సలు కదలట్లేదు. ముందు ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపించండి. ఎవడు ఈ ఊర్లో మన వాళ్ళను కొట్టే ధైర్యం ఎవరికుందిరా? ఊర్లోకి ఒకడు వచ్చాడు. ఊరిని దత్తత తీసుకునేదో చేస్తున్నాడు. ఊర్లో నువ్వు చూసిన మార్పు వాడు చేసిందే. డబ్బు ఎక్కువైనా పిచ్చోడనుకున్నాను. మనకెదురొచ్చే మొనగాడనుకోలేదు. బుద్ధుందా నీకు? ఎవడో కొత్తోడొచ్చి ఊళ్ళో సెటిల్ అయి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నావా? ఎక్కడుంటాడు వాడు? వెంటనే మామిడి తోటకు తీసుకురండి. వాడి సంగతి చూడాలి నేను. బాబు నీకోసం శశి వచ్చి వెళ్ళాడు బాబు. నువ్వు వచ్చిన వెంటనే వాళ్ళ మామిడి తోటకు రమ్మని చెప్పాడు. మీరు వస్తేనే పంపిస్తానని చారుని కూడా తీసుకెళ్ళిపోయాడు బాబు. పిల్లదే ఉందిలేరా, మనం వెళ్లి బతిమాలి కాళ్ళమే పడితే 2 కొట్టు 2 తిట్టు దాన్ని ఎలాగైనా వదిలిపెడతాను.